ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. మొదటి టెస్ట్ హైదరాబాద్లో జరగబోతోంది. మీ అందరికీ తెలుసు జనవరి 25th. అయితే ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందే విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులు నేను ఆడను అని చెప్పి కన్ఫర్మ్ చేసేశాడు పర్సనల్ రీజన్స్ కారణంగా. అండ్ అదే టైంలో బీసీసీఐ నిన్న నైట్ ఏం చేసిందంటే రజత్ పటిదర్ని కోహ్లీ రీప్లేస్మెంట్గా అనౌన్స్ చేసింది. మనం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేసామన్నమాట. అందులో రజత్ పటిదర్ కూడా ఉన్నాడు, అంటే రజత్ పటిదర్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్పాము. సో అదే జరిగింది. అయితే ఇప్పుడు రజత్ పటిదర్ ప్లేయింగ్ 11లో ఉంటాడా ఉండడా, ఒకవేళ ఉంటే ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడు, అండ్ అలాగే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఇండియాతో, ఎందుకంటే ఇండియాలో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళు చాలా కాలంగా బాజ్ బ్యాల్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. అంటే రఫ్ అండ్ టఫ్ అనమాట. బ్యాటింగ్లో రాగానే 6లు 4లు కొట్టడం ఆ విధమైన టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. బట్ లాస్ట్ కొన్ని టెస్ట్ మ్యాచ్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ స్ట్రాటజీతో. బ్రెండన్ మెక్కలం కోచ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు. అయితే ఇండియాలో స్పిన్ పిచెస్ ఉంటాయి, మరి వాళ్ళ బాజ్ బాల్ క్రికెట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుందా? సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు అనమాట, మేము ఎలాంటి పిచ్చులు తయారు చేసినా ఇండియా వాళ్ళు మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి, అండ్ మేము ఎటువంటి కంప్లైంట్స్ కూడా చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కంప్లైంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఇండియాలో ఆడినప్పుడు జరుగుతున్నాయి, కానీ వేరే కంట్రీస్లో ఆడినప్పుడు జరగట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పేస్ బౌలింగ్కి అనుకూలించేట్టుగా పిచ్చులు తయారు చేసుకుంటారు, అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయరు. కానీ ఇక్కడికి రాగానే వీళ్ళు స్పిన్ ఆడలేరు కాబట్టి ఎక్కువ కంప్లైంట్ జరుగుతుంది, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయరు కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, ఐపీఎల్ దగ్గరికి వస్తుంది. రోజు ఏదో ఒక అప్డేట్, ఏదో ఒక ప్లేయర్ గురించి వస్తూనే ఉంది. దాని గురించి మనం టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము. అండ్ ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. సో అవి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యింటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకంటే మీకు ప్రిడిక్షన్స్ కానీ, అంటే ఐపీఎల్ ఫ్రీ ప్రిడిక్షన్స్ దొరుకుతాయి, అండ్ అలాగే చాలా అప్డేట్స్ తెలుస్తాయి, అలాగే క్రికెట్ నాలెడ్జ్ పెరుగుతుంది. మిస్ అవ్వకండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అయితే ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 9:30కి జాన్ 25th హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక సెషన్స్ విషయానికి వచ్చాము అంటే సెషన్ టైమింగ్స్, ఫస్ట్ సెషన్ 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. సెకండ్ సెషన్ 12:10 PM అంటే మధ్యాహ్నం నుంచి 2:10 వరకు ఉంటుంది. థర్డ్ సెషన్ 2:30 PM టు 4:30 PM వరకు ఉంటుంది. ఇక ఈ మ్యాచెస్ని మీరు లైవ్ ఎక్కడ చూడాలి మీకు డౌట్ ఉంటే, స్పోర్ట్స్ 18 ఛానల్స్లో ఈ మ్యాచ్ లైవ్ వస్తుంది. అలాగే కలర్స్ సినీ ప్లేస్లో లైవ్ వస్తుంది. అలాగే జియో సినిమా యాప్లో, అంటే మొబైల్లో చూడాలనుకుంటే అక్కడ లైవ్ వస్తుంది. జియో సినిమా వెబ్సైట్లో కూడా మీరు లైవ్ చూడొచ్చు. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈ గ్రౌండ్లో 2018లో జరిగింది. సో ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అనగానే ఆబ్వియస్లీ స్పిన్ పిచెస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ స్పిన్ పిచెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు ఆడతారు కాబట్టి లాస్ట్కి ఎటు తిరిగినా అది స్పిన్కే టర్న్ అవుతుంది. అయితే హైదరాబాద్ గ్రౌండ్ స్పిన్కి ఖచ్చితంగా అనుకూలిస్తుందా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే లాస్ట్ జరిగిన టెస్ట్కి ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి, సో పిచ్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఇంకా ఎవరికి తెలియదు. బట్ ఈ వికెట్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అదే టైంలో బౌలర్స్కి కూడా స్లోగా, అంటే మధ్యలో అప్పుడప్పుడు వికెట్స్ కూడా పడుతూ ఉంటాయి. అలా అని చెప్పి పూర్తిగా బ్యాటింగ్కి ఉండదు, కానీ మంచి బ్యాటింగ్ వికెట్. ఎవరైనా బ్యాట్స్మెన్ మంచి స్కోర్ చేయాలనుకుంటే హైదరాబాద్ వికెట్ ఇస్ ద బెస్ట్ వికెట్ అనమాట, అండ్ స్పోర్టివ్ వికెట్. ఇక ఇదే గ్రౌండ్ విషయానికి వచ్చాము అంటే, మనం టెస్ట్ అంటే స్టాట్స్ అండ్ రికార్డ్ విషయానికి వచ్చాము అంటే, సో ఇక్కడ టోటల్గా 5 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. సో ఓన్లీ టెస్టుల గురించి చెప్తున్నాను. అందులో 4 సార్లు టీమిండియా గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. ఎప్పుడు కూడా హైదరాబాద్లో టెస్ట్ సిరీస్లో టీమిండియా ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు ఓడిపోలేదు. ఇక ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం ఇక్కడ 2 టైమ్స్ గెలిస్తే, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసాము అంటే 404 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసాము అంటే 377 ఉంది. యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసాము అంటే 205. యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసామంటే 131. సో ముందు చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఎట్లాగో బ్యాటింగ్ అనుకూలిస్తుంది, ఆ తర్వాత స్లోగా పిచ్ అనేది మారుతుంది అనమాట. ఎక్కడ ఏ గ్రౌండ్లోకి వెళ్ళినా సరే టెస్ట్ క్రికెట్ ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హెడ్ టు హెడ్ చూసాము అంటే, ఇండియాలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా హెడ్ టు హెడ్ చూసాము అంటే, టోటల్గా 16 టెస్ట్ సిరీస్లు జరిగితే అందులో 8 టైమ్స్ ఇండియా గెలిస్తే 5 టైమ్స్ ఇంగ్లాండ్ గెలిచింది, 3 టైమ్స్ మ్యాచెస్ డ్రా అయ్యాయి. ఇక ఓవరాల్గా టెస్ట్ ఫార్మాట్ మొత్తం చూసుకున్నాము అంటే, ఈ రెండు టీమ్స్ మధ్య 35 టెస్ట్ సిరీస్లు జరిగితే అందులో 11 టైమ్స్ ఇండియా గెలిస్తే, సో 19 టైమ్స్ ఇంగ్లాండ్ గెలిచింది, 5 టైమ్స్ డ్రా అయింది. సో లాస్ట్ ఒక 4-5 ఇయర్స్గా టీమిండియా టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తుంది. ఇంగ్లాండ్ని కూడా వాళ్ళ కంట్రీలో ఓడించడం జరిగింది. సో రికార్డ్స్ అన్ని బాగా బ్రేక్ అవుతున్నాయి. ఇక లాస్ట్ 3 సిరీసెస్ చూసాము అంటే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగినప్పుడు. సో 2018లో ఇంగ్లాండ్ ఇండియాని 4-1తో బీట్ చేసింది అనమాట. అది ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు. ఇక 2022, 2021లో ఒక సిరీస్ జరిగింది, ఇండియాలో జరిగింది. అప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ను 3-1తో బీట్ చేసింది. ఇక
రీసెంట్గా లాస్ట్ 2021 to 2022లో 5 మ్యాచెస్ టెస్ట్ సిరీస్ జరిగితే అందులో 2-2గా ఈ సిరీస్ డ్రా అయిపోయింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ కొన్ని మ్యాచ్లు పెట్టారు, ఒక్క మ్యాచ్ మాత్రమే జనవరిలో పెట్టడం జరిగింది. సో మన వాళ్ళు డ్రా చేసుకున్నారు ఆ సిరీస్ని. మరి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా? విరాట్ కోహ్లీ లేడు, విరాట్ కోహ్లీ ప్లేస్లో రజత్ పైడిని తీసుకున్నారు. మళ్ళీ ప్లేయింగ్ 11లోకి వస్తాడా? ఎందుకంటే ఫస్ట్ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు. విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ పైన చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఆడటం లేదు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఏమని చెప్పాడు అంటే రాహుల్ ద్రావిడ్, అంటే అప్పుడు కోహ్లీ ఉన్నాడు అన్న సందర్భంలో చెప్పిండేది. సో కేఎల్ రాహుల్ని వికెట్ కీపర్గా పెట్టాలనుకోవట్లేదు, అందుకే ఇద్దరు వికెట్ కీపర్స్ని స్క్వాడ్లో పెట్టుకున్నాము. సో అతను ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడని చెప్పాడు. అండ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయితే కేఎస్ భరత్ ఖచ్చితంగా టీంలోకి రావాలి. అంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకుంటే ఒక వికెట్ కీపర్ టీంకి అవసరం. సో కేఎస్ భరత్ టీంలోకి రావాల్సి వస్తుంది. అలాంటి టైంలో రజత్ పటిదార్ టీంలో ఉండే అవకాశం లేదు. లేదా కేఎల్ రాహుల్తో వికెట్ కీపింగ్ చేయించి బ్యాటింగ్ స్ట్రెంత్ పెంచుకోవాలి. ఎందుకంటే కోహ్లీ లేడు కాబట్టి రజత్ పటిదార్ని టీంలోకి తీసుకుంటే కేఎల్ రాహుల్ రజత్ పటిదార్ టీంలో ఉంటాడు, కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్ ఓపెనర్, శుభ్మన్ గిల్, ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇక నెక్స్ట్ కేఎస్ భరత్ లేదా రజత్ పటిదార్. సో ఆల్రెడీ చెప్పాను ఆ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందో. ఇక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్షర్ పటేల్ని టీంలోకి తీసుకోవచ్చు కదా అనుకుంటున్నారు. సో అక్షర్ పటేల్ తీసుకుంటే ఎందుకంటే ఒక ఆల్రౌండర్, మంచి స్పిన్ ఆప్షన్. బట్ అశ్విన్ అండ్ జడేజా ఖచ్చితంగా టీంలో ఉంటారు. వాళ్ళిద్దరూ స్పిన్ అంటే రెగ్యులర్ స్పిన్నర్స్ లాగే బౌలింగ్ చేస్తారు టెస్ట్ ఫార్మాట్లో. అండ్ కుల్దీప్ ఏదో స్పెషలిస్ట్ స్పిన్నర్. ఈ విధంగా లేదనుకుంటే మాత్రం ఇంకా బ్యాటింగ్ స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ముగ్గురు స్పిన్నర్స్ అంటే కుల్దీప్ ఏదో తీసేసి అక్షర్ పటేల్ టీంలో కూడా రావచ్చు, ఛాన్స్ ఉంది. ఫస్ట్ టెస్ట్ జరిగే వరకు మనం ఏం చెప్పలేం, పిచ్ రిపోర్ట్ ప్రకారమే వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే సో జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ టీంలో ఉండాలి. బట్ అతను పర్సనల్ రీజన్స్ కారణంగా మొదటి 2 టెస్టులు ఆడనని చెప్పాడు. సో ఈ క్రమంలో ఒల్లీ పోప్ లేదా డాన్ లారెన్స్ ఇద్దరు ఎవరు టీంలోకి వస్తారు? ఒల్లీ పోప్ అయితే టీమిండియా పైన పెద్ద రికార్డ్స్ కనిపించట్లేదు అనమాట. లాస్ట్ జరిగిన సిరీస్లో చాలా తక్కువ రన్స్ చేశాడు. సో ఆ విధంగా వెళ్తే డాన్ లారెన్స్కి ఛాన్స్ ఇస్తారు. లేదా రెగ్యులర్ బ్యాట్స్మెన్ అనుకుంటే మాత్రం ఒల్లీ పోప్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక జో రూట్, సో ఫ్యాబ్ 4లో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఉంటాడు. జానీ బెర్స్టో, అయితే వికెట్ కీపింగ్ మాత్రం జానీ బెర్స్టో చేయడం అనిపిస్తోంది. బెన్ స్టోక్స్ కెప్టెన్, బెన్ ఫోక్స్ ఉన్నాడు, అతను వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ విధంగా వాళ్ళు బ్యాటింగ్ స్ట్రెంత్ పెంచుకుంటారు అనమాట. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇక రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. సో ఈ విధంగా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళు కూడా ఇంకా ఒక స్పిన్నర్ని యాడ్ చేసుకుని వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కొన్ని న్యూస్లు వస్తున్నాయి అనమాట, మార్క్ వుడ్ మెయిన్ పేసర్గా వస్తారు, మిగతా వాళ్ళందరూ స్పిన్నర్ని పెట్టుకుంటామని. ఎందుకంటే స్పిన్ పిచ్ మన తీసుకొని వస్తుందా ఇండియా అన్న ఒక డౌట్తో. పిచ్ రిపోర్ట్ తెలియదు కాబట్టి మనకి ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమన్నా జరిగితే ఈ వీడియో చూసిన తర్వాత జరగచ్చు, లేకుంటే ముందే జరగచ్చు. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో మరి ఈ మ్యాచ్లో ఎవరికి గెలుస్తారు ఏంటి పరిస్థితి అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో జరుగుతుంది టెస్ట్ సిరీస్. కోహ్లీ లేకపోవడం టీమిండియాకు లోటే, బట్ టీంలో చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ బాల్ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళు బాల్ క్రికెట్ ఆడాలనుకుంటే ఫాస్ట్ బౌలింగ్లోనే ఆడాలి. సో మన పిచ్చెస్ పైన అంత ఈజీ కాదు. అందుకే వాళ్ళైతే నార్మల్ టెస్ట్ ఫార్మాట్ గేమ్లోనే వెళ్తారు అనిపిస్తుంది. బట్ బ్రెండన్ మెక్లమ్ గురించి మనకు తెలియదు, అతను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో. ఎందుకంటే అతనే ఈ టీంని అలా మార్చాడు బాల్ క్రికెట్ పరంగా. సో నేనైతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. బట్ అది ఎలా అంటే పోరాడి గెలుస్తుందా, ఈజీగా గెలుస్తుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. టెస్ట్ ఫార్మాట్ని ఎవ్వరూ అంత ఈజీగా అంచనా వేయలేరు. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మీకు ప్రివ్యూస్ కానీ లేకుంటే మ్యాచ్కి ముందు పిచ్ రిపోర్ట్స్ కానీ ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ అనేవి అక్కడ రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసారంటే మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.